మహబూబ్ నగర్ మున్సిపాలిటీ తమ చేతుల నుంచి ఎక్కడ జారిపోతుందోనని ఆ పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి మాజీ ప్రజాప్రతినిధి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మొదట కౌన్సిలర్లు పార్టీని వీడి వెళ్లిపోయినా పెద్దగా పట్టించుకోని ఆ నేత ఇప్పుడు ఎక్కడ తన పరువు పోతుందోననే ఆందోళనతో ఎలాగైనా కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీలో చేరకుండా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సదరు నేత తీరుపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీ వీడి వెళ్లిపోకుండా ఉండేందుకు నేర చరిత్ర ఉన్న వారితో బెదిరింపులకు దిగుతున్నట్లు కౌన్సిలర్ల తరఫు బంధువులు, సన్నిహితులు జీఎస్ మీడియా దృష్టికి తీసుకువచ్చారు. తన ట్రేడ్ మార్క్ బెదిరింపులతో తమను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నట్లు కౌన్సిలర్ల బంధువులు వాపోతున్నారు. ఎక్కడ తమ వారిని కిడ్నాప్ చేస్తారేమోనని భయపడుతున్నామని తెలిపారు. ఇన్నాళ్లు మున్సిపాలిటీని తన గుప్పెట్లో పెట్టుకొని ఆడింది ఆట పాడింది పాట అన్న తీరుగా వ్యవహారాన్ని నడిపిన సదరు మాజీ ప్రజాప్రతినిధి ఇప్పుడు పరిస్థితిలో తనకు ఒక్కసారిగా ఎదురు తిరగడంతో తీవ్రమైన ఆగ్రహావేశాలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. పాలమూరు మున్సిపాలిటీలో మొత్తం 49 మంది కౌన్సిలర్లకు గాను 30 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. వారిలో సరిగ్గా సగం మంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరో 15 మంది మాజీ ప్రజాప్రతినిధి క్యాంపులో ఉన్నారు. కాంగ్రెస్ క్యాంపులో ఉన్న ఓ 4 కౌన్సిలర్లను ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంతో సదరు మాజీ ప్రజాప్రతినిధి ఆ కౌన్సిలర్లకు నేరుగా ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. వారు లొంగకపోవడంతో వారి బంధువులను బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది.